చాలా సెర్చ్ చేసిన తర్వాత నేను ఈ బిఎల్డిసి ఫ్యాన్ తీసుకున్నాను. యాటంబర్గ్ తీసుకోవాలా, ఓరియంట్ తీసుకోవాలని ఒక డైలమాలో ఉన్నా. ఎందుకు అంటే ఈ ఓరియంట్ బిఎల్డిసి ఫ్యాన్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది. ఐ థింక్ మేలో లాంచ్ అయింది, మే 2026లో లాంచ్ అయింది. దిస్ ఈజ్ ద మోడల్ ఓరియంట్ హారియర్ బిఎల్డిసి స్టాండ్. దీని స్పీడ్ వచ్చేసరికి మనకి 1400 RPM అండ్ 30 వాట్ కన్సంప్షన్ అంట. సో ఫైన్. పవర్ పరంగా అయితే ఇది చాలా తక్కువే తీసుకుంటుందని మనం అనుకోవాలి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇది మోస్ట్లీ ప్లాస్టిక్తోనే మేడప్ ఆఫ్ అయి ఉంది. ఇది చుట్టూతా ఉన్నది ప్లాస్టికే అండ్ లోపల ఉన్న బ్లేడ్స్ ప్లాస్టికే. ఓన్లీ గ్రిల్స్ అనేవి మనకి మెటల్ ఇచ్చారు. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ ఇది ప్లాస్టిక్. అంత బిల్డ్ క్వాలిటీ ఓకేగా ఉంది, కానీ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ బిల్డ్ క్వాలిటీ. అండ్ టెలిస్కోప్ రాడ్ అనేది స్టీల్ మెటల్, సో దట్ ఈస్ గుడ్. అండ్ దిస్ ఐ థింక్ ఇది వెయిట్ చాలా తక్కువ ఉంది అనిపించింది నాకు. ఇది ప్లాస్టికే, ఇన్సైడ్ రఫ్ ప్లాస్టిక్ ఇచ్చారు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ వైర్ అనేది హోల్డ్ చేయడానికి ఇచ్చారు, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ బటన్స్, ఈ బటన్స్ చాలా క్లాసీగా ఉన్నాయి. అండ్ we can operate from the buttons and with this remote as well. హై స్పీడ్లో ఉన్నప్పుడు కొంచెం ఇది వైబ్రేట్ అవుతున్నట్టుంది, మనకి ఇక్కడ వీడియోలో కనబడట్లేదు కానీ బట్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. అండ్ ఈ రిమోట్ చాలా క్యూట్గా ఉంది చూడ్డానికైనా వాడడానికైనా కానీ. అండ్ చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా ఆపరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. ఈవెన్ పక్క రూమ్లోకి వెళ్ళి ఆపరేట్ చేసినా కానీ వస్తుంది. అండ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇందులో. నాకు నచ్చింది ఏంటి అంటే వీ కెన్ హ్యావ్ ఏ బ్రీజ్ మోడ్ హియర్. ఈ బ్రీజ్ మోడ్లో ఏంటి, స్పీడ్ అనేది పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. సో దట్ మనకి బ్రీజ్ వచ్చినట్టు వస్తుంది. బయట గాలి ఎలా అయితే వస్తుందో కొంచెం సేపు వచ్చి కొంచెంసేపు రాకుండా అలా వస్తుంది అనమాట. అది బాగుంది. ఆసిలేషన్స్లో ఏంటంటే మనం అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. బట్ ఇది కంటిన్యూస్ ఫ్లో వస్తుంది, బట్ హై ఫ్లో లో ఫ్లోగా వస్తుంది. దట్ ఈస్ గుడ్ థింగ్. ఐ థింక్ ఇది యాటంబర్గ్లో ఉందో లేదో నాకు తెలియదు, బట్ దీంట్లో అయితే ఇది బాగుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఓకే, నాట్ గ్రేట్. స్పీడ్ విషయానికి వస్తే అది మనకి 2 feet టైల్ కదా, 1 2 3 4 8 feet దూరంలో ఉన్న వ్యక్తులకి ఈజీగా వస్తుంది. బట్ ఆ 8 feet దాటాము అంటే అంత మంచిగా ఏం లేదు గాలి. ఇది హై స్పీడ్ ఫ్యాన్ కాదు కాబట్టి మనం గాలి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అబౌవ్ 2000 RPM అయితే కొంచెం గాలి ఎక్కువ వస్తాయి అనుకుంటా. బట్ ఇది 1400 కాబట్టి ఎక్కువ గాలి అయితే రావట్లేదు. అంటే ఆప్టిమల్గా వస్తుంది, మనకు కావాల్సినంత వరకు వస్తుంది, కానీ ఎక్కువ అయితే రావట్లేదు. మెయిన్గా దీని పవర్ కన్సంప్షన్ తక్కువ అండ్ బిల్డ్ క్వాలిటీ ఓకే ఫర్ దట్ ప్రైస్. ఈ ఫ్యాన్లో నాయిస్ చాలా తక్కువగానే ఉంది, ఎక్కువేం రావట్లేదు. ఈ ఓరియంట్ బిఎల్డిసి ఫ్యాన్కి యాటంబర్గ్ బిఎల్డిసి ఫ్యాన్కి డిఫరెన్స్ ఏంటి అంటే హైట్ అడ్జస్ట్మెంట్. ఓరియంట్లో హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, యాటంబర్గ్లో హైట్ అడ్జస్ట్మెంట్ అనేది లేదు. నాకు తెలిసి హైట్ అడ్జస్ట్మెంట్ అనేది నీడెడ్. ఎందుకు అంటే కొన్ని బెడ్స్ హైట్ ఉంటాయి, కొన్ని బెడ్స్ లో ఉంటాయి. అదేవిధంగా సోఫా దగ్గర పెట్టుకున్నా కానీ కొన్ని హైట్ ఉంటాయి. పైకి ఉందనుకోండి ఆ ఎయిర్ ఫ్లో అనేది పైకే ఉంటుంది. సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి హైట్ అడ్జస్ట్మెంట్ అనేది నీడెడ్ అవుతుంది మనకి.